ఫస్ట్ వైసీపీ నాయకులు అట్లాగే కొన్ని రోత ఛానల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫస్ట్ హైవే బాలేదు, గుంతలమయమైంది, గుంతల వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అని ఆనాడు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని అక్కడ హైవే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, గుంతలు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరీ మొదలుపెట్టారు. అది ఏంటి అంటే బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు, అట్లాగే దానికి పర్మిషన్ లేదు అని చెప్పి. ఎప్పుడైతే అది కూడా తప్పు అని తేలిందో హాస్పిటల్కి డైరెక్ట్గా నేనున్నప్పుడే వెళ్ళి అక్కడ ఎవరైతే ఇంజురీస్తో ఉన్నారో వాళ్ళను, లేదు ఇది ప్రభుత్వం ఫాల్ట్, ఇది టీడీపీ వాళ్ళు చేసిన తప్పు, బస్సు డ్రైవర్ తప్పు అని చెప్పమని వాళ్ళను ఒకటే విసిగించడము. వాళ్ళు కూడా మేము చెప్పలేము, మాకు బాలేదు అని చెప్తే అది కూడా అయిపోయి దాని తర్వాత మళ్ళా కొత్త కథనం మొదలు పెట్టారు. ఏమంటే బెల్ట్ షాపులో వీళ్ళు లిక్కర్ కొన్నారు, ద్విచక్ర వాహనం ఏదైతే నడుపుతున్నారో బెల్ట్ షాపుల్లో కొన్నారు అని చెప్పి. అది కూడా మరుసటి రోజే సీసీ కెమెరాలో ఎల్లమ్మ వైన్ షాప్లో, రిజిస్టర్డ్ వైన్ షాప్లో ఆ రోజు వాళ్ళు లిక్కర్ కొనడం జరిగింది. సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టడం జరిగింది.